మరి ఆయన ఆశ్చర్యకార్యాలు నీ శాలరీ కంటే, నీ ఆలోచనల కంటే నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయడానికి దేవుడు మనకు ఈ యొక్క లోకంలోనికి 2024 సంవత్సరంలో ఒక మానవుడిగా వచ్చాడు. ఎందుకు మానవుడిగా వచ్చాడు? ఒక చీమ అగ్నిలో వెళ్తూ ఉంటే మరి ఆ చీమను మనం పట్టుకుపోతే అది ఇంకా పారిపోతూ ఉంటుంది. కానీ ఆ చీమ భాషలో, ఆ చీమ సైజులో దానికి తగినంత దానికి దేవుడు పక్కకు ఆ చీమలాగా వెళ్ళి దాని అగ్ని నుంచి తప్పించడానికి ఏ రీతిగా ఆ చీమ ప్రయాసపడుతుందో ఆ రీతిగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆకాశము భూమి పట్టజాలనంత గొప్ప దేవుడు మానవులను రక్షించడానికి మానవుడిగా ఈ లోకముకి జన్మించాడు. మరి ఎవరైతే మరి క్రిస్మస్ పండుగ అంటే ఏదో స్టార్స్ పెట్టుకొని, లైట్స్ పెట్టుకొని, పాటలు పాడి, బట్టలు వేసుకొని, పలహారాలు చేసుకొని అల్లరి చేయడం కాదు. కానీ ఎవరైతే వారి జీవితంలో, వారి హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటారో వారే ఈ యొక్క కుమారుని పొందుకోగలరు. ఆయన నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, యుగ సమాప్తి వరకు తోడై ఉంటాడు. చిన్నగా ఉన్నావా, నువ్వు ముసలివైపోయినా, లేకపోతే నీ పళ్ళు రాలిపోయినా, నువ్వు బలహీనంగా ఉన్నా, నేను ఎవరు పట్టించుకోకపోయినా ముదిమి వచ్చే వరకు ఎత్తు పెట్టుకుంటానని చెప్పాడు. మరి నేను ఇంత పెద్దగా అయ్యాను, నా తల్లిదండ్రులు లేరు, మరి స్నేహితులు ఎంతోమంది బంధువులు ఈరోజు లేరు. కానీ మరి నిత్యుండగు తండ్రిగా, నమ్మకమైనటువంటి దేవుడిగా నేను దేవుని అంగీకరించాను. ఆయన నాతో ఉన్నాడు, నాకు ఆలోచన చెప్పి బలపరుస్తూ ఈ దినమున మరి మీ ముందు నిలబెట్టుకున్నాడు. ఇచ్చినటువంటి యొక్క వాక్యంని బట్టి మీరు కూడా మరి ఆ రోజు ఏ రీతిగా పశువుల పాకలో క్రీస్తు జన్మించడానికి స్థలం లేదని అన్నారు, ఆ రీతిగా కాకుండా యేసయ్య నా జీవితంలోనికి రా, నేను పాపిని, మరి నా దగ్గర అంత సువాసన లేదు, దుర్గంధం ఉంది, గడ్డి ఉంది, మరి నాకు ఎట్లా ఆ యూరిన్లోనే పండుకుంటున్నాను, మురికి వాసన ఉంది, పాపంతో నింపబడి ఉన్నాను. కానీ నా హృదయంలో యేసయ్య నీకు చోటిస్తాను అని అనుకున్నటువంటి వారికి నీవంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీలోనికి వస్తాడు. ఎంతమంది యేసయ్యను ఈ క్రిస్మస్ సమయంలో నీవే ఒక చిన్న నీ హృదయమే పశువుల పాకగా చేర్చుకొని అంగీకరించడానికి సిద్ధపడి ఉన్నారా? లేకుంటే చిన్న బిడ్డలు కూడా ఉన్నారు, మరి నీ ఫ్రెండ్గా ఉంటాడు, నీ తోడుగా ఉంటాడు. ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. మనం తెచ్చుకున్న పట్టు చీరల కంటే, మరి పెద్ద ఇల్లు కంటే, పెద్ద కారు కంటే అవన్నీ పాడైపోతాయి. కానీ యేసయ్య నిత్యం మనతో ఉంటాడు. అటువంటి గొప్ప ప్రేమతో దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. ఈ దినమున మరి ప్రార్థన చేసుకుందాం. సమయం ఇచ్చినటువంటి మాణిక్యమ్మ గారికి, తన కుటుంబము, మరి చేరి వచ్చిన శార సిస్టర్ గారికి, మరి ఇక్కడ చేరిన బిడ్డలకు దేవుడు తోడేగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు, స్తోత్రములు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, మా కొరకు ప్రభా, మరి లోకరక్షకుడుగా, సమాధానకర్తగా ప్రభా, మాకు నిరీక్షణగా నీవు వచ్చినందుకు స్తోత్రములు. మా యొక్క రోత హృదయంలో ప్రభా మీరు క్షమించి మమ్మలను మన్నించి మేము చేసిన తప్పులను ఇంకొకసారి చేయము నాయనా అని మేము ఒప్పుకొనిచున్నాం. మా హృదయంలో రండి, మాలో మీరుండండి, మాకు ఆలోచన చెప్పండి, మాకు నెమ్మదినివ్వండి, మాకు బలమునివ్వండి, మాకు ఆయుష్ను, మాకు జీవమునిచ్చి ఈ లోకంలో మీ పాత్రలుగా వాడుకోమని విన్న ప్రతి బిడ్డ మరి వాక్యం అంగీకరించి, ఎవరైతే అంగీకరించారో వారు, మరి వినని వారు మరి సాక్ష్యముగా ఈ గోడలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఒకరోజు సాక్ష్యం ఇవ్వబోతుంది. ఇది ఏ రక్షణ దినము. ఈ దినమున దేవుని అంగీకరించి మీరు సమాధానంతో వెళ్ళేటప్పుడు దేవుడు మీకు కృప కలుగజేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆమేన్. సిస్టర్ గారు మరి పాటలు, గాస్పల్ సింగరు, అలాగే సేవ మినిస్ట్రీ ఉంది, వాళ్ళకు కూడా బ్రదర్ ఇద్దరు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి షారా సిస్టర్ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకసారి చప్పట్లు కొట్టాము ఇక్కడికి. అయితే మరి శారా సిస్టర్ గారు, ఏంజలిన్ గారు, మేము ముగ్గురు కూడా కలిసి ప్రేయర్ పార్ట్నర్షిప్గా చేస్తూ ఉంటాం అన్నమాట.
రోజు మరి వాళ్ళు కూడా మన మధ్యలోకి రావడం, దేవుడు మరి ఆ సమయాన్ని కూడా వాడుకోవడం దేవుని